పెట్స్‌లో చాలా రకాల డిసీజెస్ ఉంటాయి. ఇది ఒక్కొక్కసారి వాటికి ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ మనకు రాదు. హ్మ్. సో, ఒక్కొక్కసారి దానికి న్యూరలాజికల్ ఇష్యూస్ వస్తాయి. అవి మనకు రాదు. హ్మ్. సో, ఎప్పుడైతే మనిషికి వచ్చేదాన్ని రేబీస్‌లో ఒక పార్ట్ అండి అది. మనం ఎప్పుడైతే కరిచినప్పుడు సో, దాని సలైవా మనకి బ్లడ్‌తో కంటామినేట్ అయ్యి, అది కూడా మన సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా బ్రెయిన్‌కి రీచ్ అవుతే, హ్మ్. అప్పుడు రేబీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. హ్మ్. సో, ఇది రాకుండా కొన్ని అవేర్‌నెస్ చేసుకోవచ్చు. హ్మ్. ప్రీ బైట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటారు. అంటే మనం రాకపోయినా కూడా మోర్ ఫ్రీక్వెంట్ టువర్డ్స్ డాగ్స్. నువ్వు మంచి డాగ్ ఫీడర్‌వి, లేదు అంటే మంచి యానిమల్ యాక్టివిస్ట్‌వి, రెగ్యులర్‌గా యానిమల్ దగ్గరికి వెళ్తుంటాము. లేదంటే ఎక్కువ మీరున్న ఏరియాలో స్ట్రీట్ డాగ్స్ ఎక్కువున్నాయి. వాకింగ్ ఎప్పుడు ఆ ఏరియాలో వాక్ చేసి ఇలాంటి సందర్భాల్లో ప్రీ బైట్ వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. హ్మ్. సో, ప్రీ బైట్ వ్యాక్సినేషన్ చేసుకోవడం ద్వారా అంటే 0 డే ఈరోజు చేసుకుంటే మళ్ళీ థర్డ్ డే, 21st డే అలా 3 డోసులు చేసుకుంటే ఇమ్యూన్ అంటే మీ బాడీలో యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి. హ్మ్. ఎప్పుడైనా నిజంగా రేబిడ్ డాగ్ కరిచినప్పుడు ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి. నీ బాడీ విల్ ఫైట్. హ్మ్. హ్మ్. స్టిల్ బేస్డ్ ఆన్ యువర్ ఇంజురీ హ్మ్. మళ్ళీ పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు.